నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 5 శతాబ్దాలుగా ఉన్న వివాదం పరిష్కారమై రామ మందిరం సాకారమవుతున్న సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని మెజార్టీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీ స్పష్టంగా తాను హిందూ హృదయ సామ్రాట్ అని చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు ఆ స్పష్టత కరవైంది. ప్రాణ ప్రతిష్ఠాహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా చారిత్రక తప్పిదం చేసి గొప్ప అవకాశాన్ని కోల్పోయింది కాంగ్రెస్. రాముడు ఈ దేశంలో ప్రతి ఇంటి మనిషి. రామ మందిరం మెజార్టీ దేశ ప్రజల కళ. అది ఎప్పుడు సాకారమవుతుందా అని హిందువులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంకేతికంగా ప్రభుత్వానికి సంబంధం లేకపోవచ్చు, కానీ దేశం మొత్తం ఎదురుచూసే ఓ చారిత్రాత్మక సందర్భానికి ప్రధాని దూరంగా ఎందుకుంటారు? ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేని కాంగ్రెస్ ప్రతిపక్షాలు రామ మందిరాన్ని రాజకీయం చేయడం ద్వారా కోరి నష్టం కొని తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం దేశమంతా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో అయోధ్యకు వెళ్లేది లేదని కొన్ని పార్టీలు ప్రకటించడంపై చర్చ జరుగుతోంది. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా విపక్షాలు చేస్తున్నదేంటి అనే ప్రశ్నలకు సమాధానం ఏంటి అనేది తేలాల్సి ఉంది. రాముడు కేవలం దేవుడు కాదు, ఈ దేశానికి ప్రతినిధి. ఓ ఆదర్శ రాజుగా అన్ని వర్గాలు ఒప్పుకునే వ్యక్తి. అలాంటప్పుడు ఇక్కడ మతాన్ని తెరపైకి తీసుకురావాల్సిన పనేంటో ప్రతిపక్షాలే చెప్పాలి. వివాదం లైవ్లో ఉన్నప్పుడు మతాల మధ్య టెన్షన్ ఉన్నా ఇప్పుడు అంతా సామరస్యంగానే ఉంది. అలాంటప్పుడు రామాలయం ప్రారంభానికి వెళ్లకపోగా దానికి దురుద్దేశాలు ఆపాదించడమే అసలైన రాజకీయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రాణప్రతిష్ఠపై బీజేపీ ఎంత రాజకీయం చేస్తుందో తెలియదు, కానీ ప్రతిపక్షాలు చేసేది మాత్రం ఖచ్చితంగా రాజకీయమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రమ్మని కాంగ్రెస్ పార్టీ నేతలకు వచ్చిన ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించింది. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో ఆ పార్టీ నేత, వీరికి ఆహ్వానం అందింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఇక దీనితో కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ దాడి చేస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ దేశంలో మెజారిటీ ప్రజలకు సంబంధించిన ఘట్టం. దానికి వెళ్లకూడదని నిర్ణయించడం కాంగ్రెస్కు నష్టం, మిగతా ప్రతిపక్షాలకు నష్టమే. ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్లాలి, వచ్చిన ఆహ్వానాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలుగా అయోధ్యకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలకు హిందూ వ్యతిరేక, మోడీ వ్యతిరేక అభిప్రాయాలు ఉండొచ్చు. అయోధ్యని మోడీ ఓన్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు. కానీ దేశంలో మెజారిటీ ప్రజలకు సంబంధించిన విషయాన్ని ప్రధాని ఓన్ చేసుకోక ఏం చేయాలి అనేది అసలు ప్రశ్న. కేవలం ఇండియా కూటమిలో మనుగడ కోసం కాంగ్రెస్, మిగతా విపక్షాలు అయోధ్యకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాయి. నిజానికి వాటికి స్పష్టమైన వైఖరి లేదు. ఈ ద్వంద్వ వైఖరే ప్రతిపక్షాల పుట్టిముంచుతోంది. మోడీ స్పష్టంగా తాను హిందూ హృదయ సామ్రాట్ అని చెప్పుకుంటున్నారు. తాను హిందువునని, హిందువుల కోసం పనిచేస్తానని స్పష్టంగా చెబుతున్నారు. ఈ స్పష్టత లేని విపక్ష శిబిరం ద్వంద్వ వైఖరితో నష్టపోతోంది. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలంతా నకిలీ లౌకికవాదులే. రాహుల్ తాను శివభక్తుండని, శివపూజ చేస్తానని చెప్పుకున్నారు. ఆలయాల్లో పూజలు చేశారు. కానీ ఇప్పుడు అయోధ్యకు వెళ్లకపోవడం ద్వారా చారిత్రక తప్పిదం చేస్తున్నారు. అయోధ్యకు ఆహ్వానం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇరకాటంలో ఉంది. వెళ్తే ఇండియా కూటమిలో మనుగడకు సమస్య వస్తుందేమోనని ఆలోచించింది. కానీ వెళ్లకపోయినా హిందువులందరికీ కాంగ్రెస్పై కోపం వస్తుంది. ఈ కోపం ఇండియా కూటమిపైన ప్రభావం చూపుతుంది. మోడీ అయోధ్యను రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేయడం కూడా సరికాదు. ఎందుకంటే ఎవరైనా ఎన్నికలు వస్తున్నప్పుడు రాజకీయమే చేస్తారు. ప్రతి సామాజిక పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు అనుకోవడం కూడా ఆత్మవంచనే అవుతుంది. నిజానికి 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగినప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహారావు తటస్థ వైఖరి తీసుకుని హిందువుల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించారు. కరసేవకులపై ఒక లాఠీ దెబ్బ పడకుండా, ఒక్క బుల్లెట్ పేలకుండా పూజా కార్యక్రమంలోకి వెళ్లిపోవడం ద్వారా పరోక్షంగా హిందువులకు అనుకూలంగానే వ్యవహరించారు. అంతకుముందు 1989లో రాజీవ్ గాంధీ కూడా గుడి తాళాలు తెరిపించి హిందువుల మనోభావాలను గౌరవించారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ నేతలే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరే కాంగ్రెస్ కొంప ముంచుతోంది. అయోధ్య టెంపుల్ బీజేపీ కట్టించాం, మేమే రామ్ మందిర్కి మేము కష్టపడ్డాం. ఇదంతా హిందువులకి ఒక పెద్ద గౌరవం. 500 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాన్ని ఈవేళ మేము తిరిగి న్యాయం చేసి దేశానికి గౌరవం తీసుకొచ్చేమని బీజేపీ ఎన్నో సంవత్సరాల బట్టి చెప్పటం. దాంట్లో మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ కూడా రాజీవ్ గాంధీ కింద వాళ్ళు కూడా ఈ విషయాన్ని మొదలుకి తీసుకెళ్లారు.
అసలు అయోధ్య టెంపుల్ రాజీవ్ గాంధీ టైంలోనే ఓపెన్ చేశారు. అయోధ్య విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ నేతలు గతకాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇఫ్తార్ విందులకు అడ్డురాని లౌకికవాదం అయోధ్యకు అడ్డొస్తుందా అని బీజేపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడుతున్నారు. మోడీ తాను హిందూనని చెప్పుకుంటూనే గల్ఫ్ వెళ్లినప్పుడు మసీదులకు వెళ్తున్నారు. పోప్ను కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాని తాను హిందువు కాబట్టి ఇతర మతాల ప్రార్థనా ఆలయాలకు వెళ్లేది లేదని చెప్పడం లేదు. కాంగ్రెస్ నేతలకు ఆ బాధ కూడా లేదు కదా, వారెలాగూ లౌకికవాదులే కదా, ఇక సమస్య ఏంటి అని జనంలో వస్తున్న ప్రశ్నలకు హస్తం పార్టీ సరైన సమాధానం చెప్పకపోతే నష్టం తప్పదు. నిజానికి బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ అనుసరించిన వైఖరి కానీ, అంతకుముందు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని కానీ సరైన స్ఫూర్తితో అర్థం చేసుకుంటే కాంగ్రెస్కు ఇంత గందరగోళపడే అవకాశమే లేదు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ నేతలు విషయం అర్థం చేసుకోకుండా లౌకికవాదాన్ని తప్పుగా వాడటం వల్లే ఆ పార్టీ నష్టపోతోంది. ఈ విషయాన్ని బీజేపీ ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పద్ధతి మార్చుకోకుండా అదే తప్పు చేయడం రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది పోయి ఒకే తప్పుని రిపీట్ చేయడం ఏం వ్యూహమనేది అసలు ప్రశ్న. కాసేపు కాంగ్రెస్ చెబుతున్నట్టుగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ బీజేపీ కార్యక్రమంలా జరుగుతుందని అనుకుందాం. అయినా సరే అలా జరగకుండా దాన్ని బ్యాలెన్స్ చేయడానికైనా కాంగ్రెస్ మిగతా విపక్షాలు హాజరు కావచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓవైపు అయోధ్యను మోడీ రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తిగా మోడీకి వదిలేసి బీజేపీకి అడ్వాంటేజ్ కావడానికి సహకరించినట్టు కాదా అనేది మరొక ప్రశ్న. దేశంలో సుదీర్ఘకాలం నలిగిన వివాదం మందిరం, మసీదు. ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించి రామాలయం సాకారమవుతున్న సమయంలో విపక్షాలు రాజకీయం చేయడం సరైన పద్ధతేనా అని దేశంలో మెజారిటీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ సంగతి తెలిసి కూడా విపక్షాలు అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించి దిద్దుకోలేని తప్పు చేశాయి. ఓవైపు బీజేపీ ప్రాణప్రతిష్ఠ విషయంలో ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించడం లేదు అని చాటుకునే ప్రయత్నం చేస్తుంటే, విపక్షం మాత్రం బాహాటంగానే హిందూ వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకుంటోంది. ఈ వైఖరి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతలు తాము నకిలీ హిందువులమని బీజేపీ చేస్తున్న విమర్శలకు సమర్థనిచ్చినట్టుంది. అటు కాంగ్రెస్లోనూ అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడంపై భిన్న అభిప్రాయాలున్నాయి. కొందరు నేతలు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతలు ప్రాణప్రతిష్ఠ కన్నా ముందే అయోధ్యకు వెళ్లొస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్ నియోజకవర్గం చింద్వాడా నుంచి రామకోటి ప్రతులు అయోధ్యకు వెళ్లాయి. ఇలా కనీసం పార్టీలో కూడా ఏకాభిప్రాయం లేకుండా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ కొంపముంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ మాత్రం అనుకున్నది సాధించింది. మోడీ సగం ప్రయత్నం చేస్తే మిగతా సగాన్ని విపక్షాలే పూర్తి చేశాయి. హిందూ హృదయ సామ్రాట్ అనే పేరుకు తగ్గట్టుగా ప్రాణప్రతిష్ఠను ప్లాన్ చేశారు మోడీ. అటు ప్రధానిగా దేశంలో అన్ని వర్గాల్ని భాగస్వామ్యం చేసే పని కూడా వదిలిపెట్టలేదు. పనిగొట్టుకుని అన్ని పార్టీలకు ఆహ్వానం వెళ్లేలా చూశారు. దీంతో ఇక అయోధ్యకు వెళ్లకుండా విపక్షాలే తప్పు చేశాయని జనం అనుకోవడానికి అవకాశమిచ్చింది. అదే ఆహ్వానం అందకపోతే పిలవనప్పుడు ఎలా వెళ్తారు అనే లాజిక్ ఉండేది. అలా ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని మోడీ కల్పించారు. అయోధ్యకు వెళ్లకూడదన్న కాంగ్రెస్ నిర్ణయం, ఇతర విపక్షాల నిర్ణయం ఇండియా కూటమిపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి బీజేపీకి కావలసినంత అవకాశమిచ్చింది. 2024 ఎన్నికల్లో రాముడే గెలిపిస్తాడని చెబుతున్న బీజేపీకి తమ నిర్ణయంతో విపక్షాలు కూడా కావాల్సిన తోడ్పాటు ఇచ్చాయనే చర్చ జరుగుతోంది. బీజేపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీ ప్రస్థానమంతా అయోధ్యతోనే ముడిపడింది. రామాలయ నిర్మాణం ఆ పార్టీ ఎజెండాలో విడదీయలేని భాగం. అలాంటి పెద్ద టాస్క్ను పూర్తి చేసిన మోడీ సగర్వంగా 2024 ఎన్నికలకు వెళ్తున్నారు. ఇటు దేశంలో మెజార్టీ ప్రజల సెంటిమెంట్ అయిన రామాలయం సాకారం కావడం హిందూ ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ ఉద్యమించినప్పుడు రామమందిరం హిందువులకు సంబంధించిన విషయం మాత్రమే. కోర్టుకైతే అది కేవలం భూ వివాదమే. కానీ మోడీ వచ్చాక రామాలయ నిర్మాణం జాతి కర్తవ్యంగా రూపుతీసుకుంది. ప్రాణప్రతిష్ఠకు 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం అందిస్తున్నారు. 5 లక్షల రామాలయాల్లో ఉత్సవాలు జరుపుతున్నారు. ఇలా దేశమంతా ఒకే ఆశ, ఒకే శ్వాస అన్నంతగా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. రామ మందిర నిర్మాణం హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు, జాతి యావత్తూ సగర్వంగా తలెత్తుకునే సందర్భమని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి నెరేటివ్ను బిల్డ్ చేయడం ఆషామాషీ పని కాదు. కానీ మోడీ మాత్రం ఈ వ్యూహరచనలో విజయవంతమయ్యారనే చెప్పాలి. రామాలయ నిర్మాణం జరిగిపోతోంది. ఇక బీజేపీ రాముణ్ణి రాజకీయంగా వాడుకోలేదనే వాదనలో పసలేదని కొట్టిపారేసేలా ప్రాణప్రతిష్ఠను ఉపయోగించుకుంటోంది కాషాయ పార్టీ. తానెక్కడా రాజకీయాలు మాట్లాడటం లేదు, కానీ ప్రత్యర్థులు రాజకీయం చేయక తప్పని పరిస్థితి కల్పిస్తోంది.
దీంతో బీజేపీ రాముడి సేవ చేస్తుంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించటమేంటని జనంలో కూడా చర్చ జరుగుతోంది. ఎన్నికల నాటికి ఈ చర్చ ఎంత బాగా జరిగితే అంత ఉపయోగమనేది బీజేపీ భావన. గతంలో రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందంటూ కొన్ని పార్టీలు విరుచుకుపడేవి. ఇప్పుడు అలా మాట్లాడడానికి 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాముడి గురించి బీజేపీ మాత్రమే మాట్లాడటం లేదు. మొత్తం దేశమంతా రాముడి ఫీవర్తో ఊగిపోతోంది. నచ్చితే పాలు పంచుకోవడం, నచ్చకపోతే మౌనంగా ఉండడం మినహా ఎవ్వరికీ మరొక ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. అంతేకాని గుడ్డిగా వ్యతిరేకిస్తే మాత్రం రాజకీయంగా భారీ మూల్యం తప్పదని కాషాయ పార్టీ విపక్ష శిబిరానికి గట్టి హెచ్చరికలు పంపగలిగింది. మోడీ విషయంలో ఒడుపుగా ప్రయోగించిన బాణాలన్నీ గురి తప్పకుండా లక్ష్యం చేరుకున్నాయి. ఈ దేశం, ఈ నేల, యుగయుగాల చరిత్ర అంతా రాముడితో ముడిపడి ఉన్న సంగతిని మోడీ మరోసారి ప్రస్తావించడం ద్వారా మెజారిటీ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. అటు జనం నుంచి కూడా అనుకున్న స్పందన వస్తోంది. ఎవరికి వారే అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇన్నాళ్లకు రాముడికి ఆయన జన్మభూమిలో గుడి కట్టగలిగాం అనే సంతోషం అందరిలో కనిపిస్తోంది. మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి రాముడికి న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ న్యాయం మోడీ వల్లే జరిగిందని నెరేటివ్ను వ్యాప్తి చేయడంలో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాముణ్ణి దేవుడుగానే కాదు, ఉత్తమ పరిపాలకుడిగా కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు. రామరాజ్యం కావాలనేది కులమతాలకు అతీతంగా అందరూ చెప్పే మాట. సరిగ్గా ఈ రామరాజ్యమే రాజకీయాలకు ఇరుసుగా మారుతోంది. రామాలయ నిర్మాణంతో రామరాజ్యం వస్తుందనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. దీపాలు వెలిగించటం, అక్షత పూజ ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రాణప్రతిష్ఠలో దేశమంతా పాల్గొనేలా మోడీ ప్లాన్ చేశారు. గతంలో వివిధ సందర్భాల్లో దేశ ప్రజలు మోడీ చెప్పిన మాటల్ని అక్షరాలా పాటించారు. కరోనా సమయంలో, స్వాతంత్ర వజ్రోత్సవాల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం మోడీ మాటే కాదు, ఎన్నాళ్లగానో గుండె లోతుల్లో ఉన్న ఎమోషన్ కూడా బయటకొస్తోందనే భావనతో మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఈసారి మరింత మంచి స్పందన రావచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భక్తులు స్వచ్ఛందంగా ప్రాణప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే అసంఘటితమైన ప్రజలు మోడీ మాటతో మరింత సంఘటితమైతే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకుగా మారతారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో బాబ్రీ కూల్చివేత విధ్వంసంగా పరిగణించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని దేశ నిర్మాణంలో భాగంగా భావించే పరిస్థితి. ముస్లిం సంఘాల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా సుహృద్భావ వాతావరణంలో సుప్రీం తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఆలయ నిర్మాణం జరిగే వరకు అందర్నీ ఒక్కతాటిపైకి తేవడంతో మోడీ పాత్ర కీలకమనే చెప్పాలి. ఇదేం ఆషామాషీ ఫీట్ కాదు. ఓ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని మతాలకు ఆమోదయోగ్యంగా మార్చడం వెనుక చాలా వ్యూహాలుంటాయి. ఎవరి మనసులు నొప్పించకుండా రామజన్మభూమి వివాదం పరిష్కారమవుతుందని గతంలో ఎవ్వరూ ఊహించని విషయం. కానీ అలాంటి అసాధ్యాన్ని మోడీ సుసాధ్యం చేశారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇలా రాజకీయ, సామాజిక, మతపరమైన ఐక్యతను తేవడం రామాలయ నిర్మాణానికి మరింత శోభను చేకూరుస్తోంది. రామాలయం నిర్మితమవుతున్న అదే అయోధ్యలోనే మసీదు నిర్మాణం కూడా జరుగుతోంది. దీంతో అందరూ రామాలయాన్ని స్వాగతించే పరిస్థితి నెలకొంది. మొదట్లో రామాలయానికి చాలా అడ్డంకులుంటాయనే భావన ఉండేది. కానీ ఒక్కో అడ్డంకిని తప్పిస్తూ సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయడం మోడీ చేసిన పెద్ద టాస్క్ అని చెప్పడంలో సందేహం లేదు. రాముడి చుట్టూ బలమైన ఎమోషన్ ఇప్పటికే ఉంది. ఆ ఎమోషన్ని కంటిన్యూ చేస్తూ రాముడు దేశం ఆస్తి, రామాలయం దేశం బాధ్యత అనే స్థాయికి తెచ్చారు మోడీ. రాముడు కేవలం దేవుడు కాదు, ఈ దేశ చరిత్ర, సంస్కృతికి ప్రతీక అని చెప్పగలిగారు. అన్ని వర్గాల్ని కన్విన్స్ చేయగలిగారు. దేశంలో 70 నుంచి 80% ఉన్న హిందువులందరూ గర్వపడే క్షణాలివి. ఈ విషయం కేవలం మోడీనే కాదు, కోట్లాది మంది భక్తులు చెబుతున్నారు. కరసేవలో పాలు పంచుకున్న వాళ్లు కన్నీళ్లు పెడుతున్నారు. కొందరు రథయాత్రలో జరిగిన అరెస్టులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఉద్యమంలో ఉత్థాన పతనాలు నెమరు వేసుకుంటున్నారు. ఇలా రాములోరి గుడి చుట్టూ ముడిపడిన ఇన్ని ఎమోషన్లు రాజకీయానికి మించిన స్థాయిలో బలమైన నెరేటివ్ నిర్మిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇలాంటి వాతావరణం ముందే సృష్టించడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందే వ్యూహంలో మోడీ విజయవంతమయ్యారు. హిందుత్వం మొదట్నుంచి బీజేపీ ఎజెండాలో భాగం. కానీ మోడీ వచ్చాక హిందువుల ఓట్లు మరింతగా సంఘటితమవుతున్నాయి. దీనికి ఇతర వర్గాల నుంచి కొన్ని ఓట్లు కలుస్తున్నాయి. ఈ కొన్ని ఓట్లే హిందుత్వానికి కూడా అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు కరసేవలో పాల్గొన్న ముస్లింలను ఆహ్వానించడం ద్వారా రాముడు అందరివాడు అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పినట్టయింది.
ఇది ముస్లిం వర్గంలోనూ పునరాలోచనలకు దారితీస్తోంది. మోడీ గుడ్డిగా హిందుత్వం గురించే మాట్లాడటం లేదని వారు అనుకునేలా చేస్తోంది. సరిగ్గా ఈ కోణాన్ని ఉపయోగించుకునే మోడీ బీజేపీకి లబ్ధి కలిగేలా వ్యూహరచన చేస్తున్నారు. హిందువుల కోసం రాముడి గుడి కడితే దాన్ని రాజకీయం చేస్తారా అనే తిరుగులేని ప్రశ్నకు జవాబు చెప్పలేక విపక్షాలు నీళ్లు నములుతున్నాయి. గతంలో అద్వానీ రథయాత్ర చేసినప్పుడు ఆయనకు వీర హిందుత్వవాది అనే పేరొచ్చింది. ఇప్పుడు రామాలయాన్ని సాకారం చేయడంతో మోడీకి దేశంలో మెజారిటీ ప్రజల్లో ఓ రకమైన యాక్సెప్టెన్సీ వచ్చేసింది. రాముడికి గుడి కట్టడంతో ఆగిపోలేదు, ముస్లింలకు మసీదు కూడా కడుతున్నాం అనే వాదనను కూడా బలంగా జనంలోకి తీసుకెళ్లిన మోడీ ముస్లింలందరూ ఏకపక్షంగా వ్యతిరేకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు హిందూ ఓట్లు సంఘటితమై ఏకపక్షంగా బీజేపీకి పడినా మైనార్టీ ఓట్లు సంఘటితమై విపక్షానికి పడతాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కల్పించారు. ఇదే మోడీ మార్క్ రాజకీయమని, ఆయన వ్యూహాలతో హ్యాట్రిక్ గెలుపు ఖాయమేనని బీజేపీ ధీమాగా ఉంది. దేశంలో లౌకికవాదానికి అసలు అర్థమేంటనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ లౌకికవాదం పేరుతో మైనారిటీ అనుకూల విధానాలు అనుసరిస్తున్నాయి అనేది బీజేపీ చేసే ఆరోపణ. ఇప్పటి వరకు దానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్న విపక్ష శిబిరం ఇప్పుడు అయోధ్యకు వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయంతో దేశంలో మెజారిటీ ప్రజలకు తమ విధానమేంటో పూర్తి క్లారిటీ ఇచ్చినట్టయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా మైనస్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉంది. అయినా సరే విపక్షం తప్పులో కాలేసింది. ఆహ్వానాలు ఇవ్వడం మొదలు కాగానే మేం రామంటే రాము అని కొన్ని పార్టీలు చెప్పేశాయి. మరికొన్ని పార్టీలు కాంగ్రెస్పై ఒత్తిడి పెంచాయి. అయోధ్యకు వెళ్తే లౌకికవాదం ఒట్టిదేనని తేల్చేశాయి. దీంతో కొద్ది రోజులు తర్జనభర్జన పడిన కాంగ్రెస్ పార్టీ చివరకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రక తప్పిదంతో కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాన్ని కోల్పోయిందనే వాదన లేకపోలేదు. కరసేవలో పాల్గొన్న శివసేన లాంటి పార్టీ కూడా ఇండియా కూటమిలో మనుగడని దృష్టిలో పెట్టుకుని అయోధ్యకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి ఉన్న హిందూ ఓటు బ్యాంకును కూడా పునరాలోచించుకునేలా చేస్తోంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో బీజేపీ శివసేన మధ్య చీలుతున్న హిందూ ఓట్లు ఈసారి సంఘటితమై బీజేపీకి పడితే విపక్షాలకు కోలుకోలేని నష్టం తప్పదు. ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లడం. ఇలా చూసినా కూడా విపక్షాలు అయోధ్యకు వెళ్లి ఉండాల్సిందే. కానీ ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా అహంకారంతో వ్యవహరించారని జనం అనుకోవడానికి అవకాశమిచ్చినట్టయింది. ఒక్క నిర్ణయం చాలా ప్రశ్నలకు జవాబిచ్చేలా చేస్తుంది. కానీ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. 2024 ఎన్నికల కోసం మోడీ పాలనలో జరిగిన తప్పుల్ని హైలైట్ చేయాలనే ఎజెండా ఫిక్స్ చేయాలనేది విపక్షాల టార్గెట్. కానీ ఇప్పుడు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదనే బీజేపీ ప్రశ్నకు సమాధానం చెప్పడంతోనే విపక్షాల ఎన్నికల ప్రచారం గడిచిపోయే ప్రమాదం ఉంది. ముందు ఈ ప్రశ్నకు జవాబిచ్చాకే తమను ప్రశ్నించాలని కాషాయ పార్టీ నిలదీస్తే విపక్షం ఏం చేస్తుందనేది అంతు చిక్కని ప్రశ్న. బీజేపీని గద్దెదించుతామని లక్ష్యం పెట్టుకుని ఇండియా కూటమి ఏర్పాటు చేసి తీరా అసలైన సమయంలో ఇలా ప్రత్యర్థికి అడ్వాంటేజ్ ఇచ్చే నిర్ణయాలు తీసుకోవడం ఇదేం రాజకీయమో అనేది అసలు ప్రశ్న. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఇప్పుడు కాంగ్రెస్ మిగతా విపక్షాలు కూడా స్వీయ తప్పిదాలతో గెలుపు అవకాశాల్ని చేజేతులా పోగొట్టుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. బీజేపీ హిందుత్వంలో పూర్తి స్పష్టత ఉంది. ఎక్కడా శశబిషం లేవు, ఎవరేమనుకుంటారో అనే మొహమాటాల్లేవు. కానీ కాంగ్రెస్ లౌకికవాదంలో ఆ స్పష్టతే కరువైంది. కనీసం అన్ని మతాలకు ఒకే సందేశం కూడా వెళ్లడం లేదు. హిందువులకు ఒకలాంటి, మైనార్టీలకు మరోలాంటి సందేశం పంపడం లేనిపోని అయోమయానికి దారితీస్తోంది. దీంతో అసలు కాంగ్రెస్ వైఖరి అనేది ఓటర్లకు బ్రహ్మపదార్థంగా మారిపోతోంది. ఈ అయోమయమే ఎన్నికల్లో కాంగ్రెస్కు మైనస్గా మారి బీజేపీ నెత్తిన పాలు పోస్తోంది. ఈ సంగతి ఇటీవల ఎన్నికల్లో కళ్లెదురుగా కనిపిస్తున్నా కాంగ్రెస్ అదే తప్పున పునరావృతం చేస్తూ బీజేపీకి పని తేలిక చేస్తోంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. కానీ బీజేపీ స్పష్టతకు కాంగ్రెస్ అస్పష్టత ఎలా పోటీ అవుతుందని హస్తం పార్టీ ఆలోచించటం లేదు. కాంగ్రెస్ అభిప్రాయం ఏదైనా కానీ అదేదో స్పష్టంగా చెబితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాని లౌకికవాదమంటే ముసుగులో గుద్దులాట అనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేస్తే అంతిమంగా నష్టమే జరుగుతుంది. 10 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైపోయింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే సంకల్పం తీసుకుంది. అటు మిగతా విపక్షాలు కూడా మోడీని గద్దెదించుతామంటున్నాయి. కానీ మోడీ ప్రధాన బలం ఏదో దాన్ని దెబ్బతీయకపోయినా పర్లేదు, దాన్ని మరింత పెంచేలా వ్యవహరించడం ఏమిటో విశ్లేషకులకు అంతుబట్టడం లేదు. ఇలా విపక్షాలతోనూ వ్యూహాత్మక తప్పిదాలు చేయించడంలో మోడీ మార్క్ రాజకీయం కనిపిస్తోంది. మోడీ సంగతి తెలిసి కూడా విపక్షాలు అయోధ్యకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకుని ప్రాణప్రతిష్ఠ క్రెడిట్ మొత్తం మోడీనే తీసుకునే పరిస్థితిని చేజేతులా కల్పించాయి.
ఇలా జాతి మర్యాదకు సంబంధించిన కార్యక్రమాల్ని కూడా బహిష్కరించి అదే జాతి జనం దగ్గరకు వెళ్లి ఎలా ఓట్లడుగుతారనే స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఏతావాత ప్రాణప్రతిష్ఠకు వెళ్లకపోవడం కాంగ్రెస్, మిగతా విపక్షాలు తమకు తామే నష్టం చేసుకుంటున్నాయి. విపక్షాలు హాజరైనా కూడా మోడీ వాళ్లను డామినేట్ చేసి మొత్తం కార్యక్రమం ఓన్ చేసుకోవచ్చు. కానీ కనీసం విపక్షాలు కూడా వచ్చాయని చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా ఉండేది. కానీ ఇప్పుడు వేదిక మొత్తాన్ని పూర్తిగా మోడీకి వదిలేయడం విపక్షాల చారిత్రక తప్పిదమే కాదు, రాజకీయంగానూ తీరని నష్టం చేసే నిర్ణయం అనడంలో సందేహమే లేదు.